అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క లైవ్లో వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దర్శకుడు బ్రదర్ తేజమే. ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి విశ్వాసులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ప్రభువును చేర్చుకుంటే జరిగే కార్యాలు ఏవి? ప్రభువును చేర్చుకునటం వల్ల జరిగే కార్యాలు ఏవి? ఒకసారి మనం మీ దగ్గరలో ఉన్న నోట్స్ ఉంటే రాసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఉపదేశం మీ జీవితాలను ప్రభావితం చేయనుగాక. ప్రభువును చేర్చుకుంటే జరిగే అద్భుతాల గురించి మనం చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనము దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు నేను తెలియజేస్తాను. మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అనెను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అబ్రహాము గారు ప్రభువును చేర్చుకున్నాడు. అబ్రహాము గారు ఎవరిని చేర్చుకున్నాడు? ప్రభువుని అంటే దేవుణ్ణి చేర్చుకున్నారు. దేవుడు ఫస్ట్ ఒక్కడిగా కనబడ్డాడు, ఆ తర్వాత ముగ్గురుగా కనపడినట్లు మనకు కనిపిస్తాడు. ఇక్కడే క్లియర్గా అబ్రహాముకి దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఒక్కడే ముగ్గురుగా వచ్చాడు అనే త్రిత్వ బోధ అబ్రహాముకు మొట్టమొదటిసారిగా చూపించినట్లు, బయలుపరిచినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒక్క వ్యక్తే ఎన్ని వ్యక్తులుగా మార్చబడ్డారు? ముగ్గురు వ్యక్తులుగా. ఆ ఒక్క వ్యక్తి 3 పనులు చేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ప్రభువుని చెప్పండి, అప్పుడు అబ్రహాము కంటే ముందు ఎవరున్నారు? ప్రభువు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. దాంట్లో యేసు ప్రభువారు కూడా అబ్రహాము కంటే ముందే సృష్టికర్తగా ఉన్నాడు. కాబట్టి అందుకనే యేసు ప్రభువారు భూమి మీదకి నరవతారిగా వచ్చినప్పుడు చెబుతాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను, నేను అబ్రహాము కంటే గొప్పవాడును అంటాడు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అయితే ఈ చేర్చుకోవటం వల్ల జరిగిన కార్యం ఏందో మనం దృష్టి పెట్టాలి. చేర్చుకోవటం గొప్పతనం కాదు, చేర్చుకున్న తర్వాత అతనికి జరిగిన మేలు గురించి మనం తెలుసుకోవాలి. అప్పటికే అబ్రహాముకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటే వారింటికి రాకతలకు ఒక లోటుతో, ఒక కొరతతో, ఒక లేమితో బాధపడుతున్నాడు. దాని పేరేంది అంటే సంతానలేమి. చెప్పండి, సంతానలేమి. సంతానం ఉంది, అక్రమ సంతానం ఉంది. అట్లా ఈ ఇస్మాయిల్ ఉన్నాడు, అట్లా ఉన్నాడు, కానీ అతను నిజమైనటువంటి వ్యక్తి కాదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంశం ఏంటంటే, అక్కడ తన సొంత భార్యకి సంతానం లేక ఆయన చాలా మదన పడుతూ మనోవేదన చెందుతున్నప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభువారు యెహోవా దేవుణ్ణి చేర్చుకున్నాడో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంతాన సమస్య తొలగిపోయింది. అబ్రహామా, నువ్వు దేనికోసమైతే విశ్వాసము నా మీద పెట్టుకుని ఉన్నావో, దేనికోసమైతే ఆరాటపడుతున్నావో, దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో ఆ సంతానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇదిగో నీ భార్య మీదటికి కౌగిట్లో గర్భవతి అయి కుమారుని కంటాది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతామని దేవుడు స్వయంగా అబ్రహాముతో మాట్లాడి అతన్ని చేర్చుకున్నందుకు అతనికి బహుమానంగా, అతనికి గిఫ్ట్గా, చెప్పండి, అతనికి గిఫ్ట్గా ఆ యొక్క వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి చేర్చుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే మనకు అర్థమవుతుంది. ఇక రెండో విషయాన్ని మనం కనుక చూస్తే లోతు గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము పక్కనే ఉంటుంది చూడండి. 1 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతులు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు గడుగుకొనడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవలసి
వెళ్ళవచ్చునని అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ లోతు గారు కూడా ఒక విందు ఇచ్చినట్లు, ఆతిథ్యం ఇచ్చినట్లు, ప్రభువును చేర్చుకున్నట్లు, నీతిమంతులను చేర్చుకున్నట్లు, దేవదూతలను చేర్చుకున్నట్లు, పరిశుద్ధులను చేర్చుకున్నట్లు, ఆత్మీయులను చేర్చుకున్నట్లు మనం లోతు గారి జీవితం ద్వారా తెలుసుకున్నాం. లోతు గారు ఆ మంచి నీతిమంతుడై ఉండే ఆ మంచి క్రియ, ఆ నీతి క్రియ చేసినందున అతనికి వచ్చిన లాభం ఏంటంటే, ఏ పట్టణం మీదకైతే దేవుని ఉగ్రత రాబోతుందో ఆ ఉగ్రత నుండి లోతు అతని కుటుంబం తప్పించబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అబ్రహాము దేవుణ్ణి చేర్చుకోవటం వల్ల ఏం జరిగింది? తన ఇంటిలో ఉన్న సంతాన సమస్య పూర్తిగా తొలగిపోయి వాగ్దాన పుత్రుడు పుట్టాడు. అలాగనే లోతు గారు ఎప్పుడైతే ఈ యొక్క ఇద్దరు దేవదూతలను ఎప్పుడైతే తన ఇంట్లో చేర్చుకున్నాడో, తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి వారికి విందు చేసి భోజనం పెట్టి వారికి పరిచర్య చేశాడో, లోతు గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప మేలుకరమైనటువంటి ధన్యత ఏందయ్యా అంటే, దేవుని యొక్క ఉగ్రత నుండి తన కుటుంబం పూర్తిగా తప్పించబడుట. తన భార్య, తన ఇద్దరు పిల్లలు, తాను, ఆ నలుగురు ఆ యొక్క ఉగ్రత దినము నుండి, ఆ యొక్క భయంకరమైన అగ్ని గంధకాల నుండి, సొదొమ గొమొర్రా మీదకి దేవుడు పంపిస్తానన్న ఆ యొక్క అగ్ని గంధకాల నుండి లోతు ఇద్దరు కుమార్తెలు, లోతు భార్య తప్పింపబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక మూడో విషయాన్ని మనం ఒకసారి చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 11:5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభువారు ఏ ప్రాంతానికి వెళ్ళారంటే బెతనియా. చెప్పండి, ఇక్కడ చెప్పండి. బెతనియా అనే ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆ బెతనియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, విశ్వాసుల పేర్లు ఏంటంటే, ఒకరు మార్త, ఒకళ్ళు మరియా, ఇంకొకరు లాజర్. ఆ ఏరియాకి వెళ్ళాడంటే యేసుప్రభు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరింటికి వెళ్తాడు? మార్త, మరియా, లాజర్ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే వారు అంత గొప్ప విశ్వాసులు, ఆత్మీయులు, అంత గొప్ప దీన స్వభావం కలిగిన వారు, అంత గొప్ప వినయ విధేయత కలిగినటువంటి వారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడల్లా యేసు ప్రభు వారు వారిని ప్రేమించి వారింటికి వెళతాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక, యేసు ప్రభు వారి చేత ప్రేమించబడిన కుటుంబం మార్త, మరియా, లాజర్ కుటుంబం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వారిని ప్రేమించాడు. వారిని ప్రేమించిన తర్వాత వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారికి శ్రమలు వచ్చినప్పుడు, వారికి ఇరుకులు వచ్చినప్పుడు, వారి ఇంటిలోనికి మరణం వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. లాజర్ అనేటటువంటి వ్యక్తి జబ్బు చేసి మరణం అతని మీదకి వచ్చి మృంగివేసినప్పుడు, ఆ మరణపు సమాధిలోకి అతను బంధించబడినప్పుడు యేసు ప్రభు వారు బెతనియాకు వచ్చి 4 రోజుల తర్వాత లాజరును సమాధిలో నుంచి తిరిగి లేపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. బెతనియా అనే ప్రాంతంలోనికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ మార్త, మరియా యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్టు వల్ల చనిపోయినటువంటి వారి తమ్ముడిని తిరిగి పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించేటటువంటి శక్తి పునరుత్థానుడైన యేసు ప్రభు వారిలో ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం యేసు ప్రభు వారిని ఏం చేయాలి? మన హృదయంలోకి చేర్చుకోవాలి, మన గృహంలోనికి చేర్చుకోవాలి, మన యొక్క గ్రామంలోకి చేర్చుకోవాలి, మన మండలంలోనికి, మన జిల్లాలోనికి, మన రాష్ట్రంలోనికి, మన దేశంలోనికి మనం ఆయన్ని చేర్చుకుంటే మన పరిస్థితులన్నీ మార్చబడునుగాక. మన తరతరాల పాపము తొలగిపోనుగాక. మన రహస్య పాపాలు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోనుగాక. మన ఇంట్లో ఉన్న దరిద్రం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోనుగాక. మన ఇంట్లో ఉన్న చీకటి శక్తులు మనల్ని వదిలిపెట్టిపోను
తొలగిపోవునుగాక. మన ఇంటి మీద పనిచేస్తున్న మరణదూత తొలగిపోవునుగాక. మన ఇంటి మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత తప్పించబడునుగాక. మన ఇంటి మీద ఉన్న శాపాలు, మన ఇంటి మీద ఉన్న అప్పులు, మన ఇంటి మీద ఉన్న రోగాలు, మన ఇంటి మీద ఉన్నటువంటి దరిద్ర క్రియలన్నీ కూడా లయపరచబడునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, యేసు ప్రభు వారిని చేర్చుకుంటే ఎలా అయితే అబ్రహాము గారు సంతానాన్ని పొందాడో, లోతు గారు ఉగ్రత నుండి ఎలా అయితే తప్పించబడ్డాడో, బెతనియా ప్రాంత వాసులైనటువంటి మార్తా మరియా చనిపోయినటువంటి తన తమ్ముణ్ణి బ్రతికించుకున్నారో, దేవుని చేత ప్రేమించబడ్డారో మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 4వ అంశాన్ని మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అప్పుడేమంటున్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జక్కయ్య ఎవరిని చేర్చుకున్నాడు? ఎవరింటికి యేసు ప్రభు వారు వెళ్ళాలని కోరుకున్నాడు? జక్కయ్య ఇంటికి. నేను నీ ఇంటికి వస్తానంటే వద్దు ప్రభు అన్నాడా? ఆహ్వానించాడు. తీసుకొని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగానండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన తీసుకుని వెళ్ళాడో, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అతని యొక్క పాపమంతా అతను ఒప్పుకుంటున్నాడు. అతను చేసిన మోసం చెప్పటమే కాక, చాలామంది మోసాలు చెబుతారు మైక్లో, నేను ఈ మోసం చేసిన, ఆ పాపం చేసిన, ఇది చేసిన అని. కానీ వెల చెల్లిస్తారా? వెల చెల్లించరు. క్షమించినావు అని కూడా చెబుతారు, కానీ నిజానికైతే దానికి జరిగిన నష్టాన్ని మాత్రం చెల్లించరు. కానీ ఇక్కడ జక్కయ్య తనకు ఎంతమందిని అయితే దోపిడీ చేసి దౌర్జన్యంగా దాపెట్టుకున్నాడో ఆ సొమ్ము మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? తిరిగి 4 గింతలు ఇస్తున్నాడు. ఎవరైనా మనం ఇస్తున్నా? మనం చర్చికి వచ్చి ఏడ్చి నేను మారినానని చెబుతుంది తప్ప, మారిన దానికి ప్రతిఫలం ఏందమ్మా అంటే అది మాత్రం నన్ను అడగకంటారు. ఎందుకు అట్లా అనేది? మారిన దానికి ప్రతిఫలం ఏంది? ఇంత దోపిడీ ఇప్పుడు 1 కోటి రూపాయలు దోచుకున్నావు, సరిపోయింది. ఇప్పుడు దోచుకున్న దాంతోపాటు ఇంక పరలోకం కూడా కావాలని వచ్చి ఏడుతున్నావు. దోచుకుంది తిరిగి ఇయ్యమ్మా అంటే ఇది కావాలండి, అది కావాలి, ఇది కావాలని అంటారు. అప్పుడు ఆ దోపిడీ ఇవ్వనంతసేపు నువ్వు అబ్రహాం కుమారుడు అవుతావా? శారా కుమార్తె అవుతావా? కావు. ఆ దోపిడీ నీ ఇంట్లో ఉన్నంత మాత్రం నువ్వు పరలోకం రావు. నువ్వు ఏదైతే దోపిడీ చేసి మోసం చేసి సంపాదించింది ఉందో, నిజంగా నువ్వు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మారు మనసు పొంది నువ్వు ఖచ్చితంగా మారావు అని అంటే నువ్వు దోపిడీ చేసింది మొత్తం తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అది ఇచ్చేయలేదంటే నీది నిజమైన మారు మనసు కాదు. నీకు పరలోక రాజ్యం రాదు. నీకు వస్తాదనే భ్రమలో, నీకు ఎవరో ఏదో చెప్పినటువంటి ఆ యొక్క ఊహలో ఊరేగుతున్నావు తప్ప దేవుడైతే పరలోకపు తలుపులు తెరవడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 5 చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. 3:20. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 5వది అంటే యేసు ప్రభు వారిని ఈ తరముల వాళ్ళు ఎవరైనా చేర్చుకుంటే దేవుని యొక్క సహవాసము సమృద్ధిగా వారికి దొరుకును. ఇప్పుడు జక్కయ్య ఎవరిని చేర్చుకున్నాడు? యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు. వాళ్ళ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. చెప్పండి, ఏమొచ్చింది మిస్టర్? ఏమొచ్చింది? ఏంది మరి నిద్రపోతున్నావు? అప్పుడే 12 కూడా కాలేదుగా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఆల్ నైట్ ప్రేయర్ అంటే మినిమం కనీసం 2 దాకా నిద్ర రాకుండా ఆపుకొని ఉండాలి. ఆ తర్వాత అన్నా కొంచెం ఊగినా ఏం కాదు, కానీ అప్పుడు దాకన్నా మినిమం గట్టిగా నిలబడాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో, జక్కయ్యకి దేవుడు ఇచ్చిన బహుమానం పేరు ఏంటంటే రక్షణ.
అబ్రహాముకి ఇచ్చిన బహుమానం పేరు ఏంటంటే సంతానం. లోతుకి ఇచ్చినటువంటి బహుమానం పేరు ఏంటంటే ఉగ్రత తప్పించబడుట. తర్వాత ఇంకోటి ఏంటిది, మార్తా మరియమ్మలకి ఇచ్చినటువంటి బహుమానం పేరు ఏంటంటే చచ్చిపోయినటువంటి లాజరుని తిరిగి బ్రతికించి ఇచ్చుట. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 3:20 చూస్తే అక్కడ ఏమంటున్నాడు, ఎవడైనను, చదవండి మళ్ళీ, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని, ఎవడైనను అంటే ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఈ తలుపు ఏం తలుపు తెలుసా? చాలా మందికి తెలియని తలుపు ఇది, దేవుని సహవాసపు తలుపు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఊహలు ఎక్కడో అమెరికాలో తిరుగుతూ ఉంటాయి, ఇరాన్లో తిరుగుతూ ఉంటాయి, ఇజ్రాయెల్లో తిరుగుతూ ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళు వాళ్ళు ఆడ కూర్చుంటారు అంతే, భ్రమ. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందని అటు పోయి వస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు, నాతో సహవాసం జరిగి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడరా అని అంటూ ఉంటాడు. మన యేసయ్య మన ఎదురుగానే కూర్చుంటాడు, కానీ మనం యేసయ్యకి వెళ్ళి చూడం. మనం ఎటు చూస్తామంటే మన అప్పుకి వెళ్ళి, మన ప్రాబ్లంకి వెళ్ళి, మన రోగంకి వెళ్ళి, మన వెనకున్న మాంత్రికుడికి వెళ్ళి, మన మీద ఉన్నటువంటి వాటికి వెళ్ళి వీటికి వెళ్ళి చూస్తూ ఉంటాం తప్ప మనం నిజంగా ప్రభుతో చూడు. నిజంగా యేసు ప్రభు వారు స్ట్రైట్గా నా ఎదురుగానే ఉన్నాడు. ఆయన ఎందుకు ఇక్కడ కూర్చున్నాడంటే, చెప్పండి, ఆయన ఎందుకు ఇక్కడ కూర్చున్నాడంటే నాతో సహవాసం చేయటానికి, నాతో భోజనం చేయటానికి. గట్టి చెప్పండి, నాతో భోజనం చేయటానికి, నాతో సహవాసం చేయటానికి, నాతో మనసు విప్పి మాట్లాడటానికి, నా బాధలన్నీ తెలుసుకోవటానికి. ఒకసేపు ఆగు, నా బాధలన్నీ తెలుసుకోవటానికి నా బాధలన్నీ తెలుసుకోవటానికి, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న సమస్యలన్నీ నాకు చెప్పు, నీకేమైతే ఉన్నాయో నాకు చెప్పు అని నీ ఎదురుంగు కూర్చున్నాడు యేసయ్య. కానీ చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దొంగ ఉపవాస ప్రార్థన. ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను అంటారు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సెల్ ఫోన్ చూడటం, అటు ఇటు దిక్కులు చూడటం, ఎప్పుడు సాయంత్రం అయిద్దా అని సూర్యుడికి వెళ్ళి చూడటం, ఆ తర్వాత బయటికి పోవటం, బయటికి రావటం, ఎక్కడైనా ఇదిగో ఉపదేశంతో 1 గంట మాట్లాడదాం, ఇదిగో రసజ్ఞతో ఒక 2 గంటలు మాట్లాడదాం ఫోన్లో, అదంతా టైం అంతా అసలు ఉపవాసం ఉంది ఎందుకు? నువ్వు ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయరు ఇల్లు, దేవుడితో గడపడానికి. అది బాగుద్ది, అది బాగుద్ది, దాన్ని వదిలేస్తారు. దాన్ని వదిలేసి ఇంకా ఇవాళ ఏం పనులు ఉన్నాయి అబ్బా, అసలు ఏ పనికిరాని పనులు ఏదైతే ఉన్నాయో ఇవ్వాలే చేద్దాం అని అనుకొని ఎక్కడెక్కడ గుర్తురాని పనులన్నీ ఆ రోజు చేస్తూ ఉపవాస ప్రార్థన దానికి పేరు పెట్టి, దానికి పైకి పెయింటింగ్ వేసి, చూడండి పైన, దీన్ని ఏమంటారు చెప్పండి? ఫాల్ సీలింగ్ అంటారు. లోపలంతా డొల్లా, పైకి మాత్రం గంభీరంగా కనపడుద్ది. అది లోపల మొత్తం చూస్తే బ్లాక్ ఉంటుంది. అది అర్థమవుతుందా? అట్ట పైన పటారం, లోపల పటారం. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన పేరుతోటి ఎంతమంది మోసం చేస్తున్నారో తెలుసా అనిల్? మన చర్చిలో అసలు వాళ్ళు ఉపవాసాలే ఉండరు. ఒకవేళ ఉన్నానని చెప్పినా వాళ్ళు ఉండరు, అసలు ప్రార్థన చేయరు. అంటే అది ఎంత గాలి పనికిరాని ప్రార్థన అంటే అది అసలు ప్రపంచంలో దేవుడు అనుకుంటాడు, అసలు నువ్వు గురువారం రోజులు అన్నం తిని చేసే ప్రార్థనే బెస్ట్ అనిపిస్తుంది ఆయనకి. గురువారం రోజు, మంగళవారం రోజు, బుధవారం రోజు ఇవాళ ఏంది వేషం వేసుకొని చేస్తాను వీళ్ళు. అరే బోర్డు ఏమో ఉపవాస ప్రార్థన బోర్డు పెట్టారు, కానీ ఒరిజినల్గా అయితే ప్రార్థన లేదు, ఓన్లీ ఉపవాసం. దానివల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు రాజుగారు అపాయింట్మెంట్ తీసుకొని రాజుగారితో మాట్లాడాలని పోయిండు. ఆయన ఎవరో పాపం మంత్రి గారు ఇచ్చిండు, సరే పోరా బాబు అపాయింట్మెంట్ ఇచ్చాను పో అంటే, పోయిన తర్వాత రాజుగారి దగ్గర పోయిన తర్వాత ఇంకేం మాట్లాడతలా. నువ్వెందుకు పోయింది రాజుగారి దగ్గరికి? మరి ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నావు? మాట్లాడటానికి కదా. మరి ఎందుకు మాట్లాడతల్లా? సీఎం గారికి అడిగి పొమ్మని చెప్పిను, పోయిన తర్వాత నీ బాధ చెప్పాలా వద్దా? సీఎం మొక్కను చూస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. అట్లా చాలామంది తమ జీవితాల్లో ప్రార్థన లేమితోటి, ప్రార్థన చేయటం చేతగాక, ప్రార్థన చేస్తే మోకాళ్ళు నొప్పులు వస్తాయని కొంతమంది
ఆ నిప్పులు ఏడబరిస్తావని నేను తొందరగా పోయేస్తా మళ్ళీ వస్తా అని చెప్పి పోతా ఉంటావు. అర్థమవుతుందా? అర్థమైంది నీకు? కాబట్టి మోకాళ్ళని ఏం చేయాలి? ప్రేమించవచ్చా? చెప్పు. ప్రేమించకుండా ఏం చేయాలి? వాటిని శరీరాన్ని నలగొట్టాలి. అది వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు మన ఇంట్లోకి వచ్చింది, యేసు ప్రభు వారిని మనం చేర్చుకుంటే ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఆయనతో సహవాసం కోటాను కోట్ల కంటే ఎంతో గొప్పది. కోట్ల రూపాయల విలువ కంటే యేసు ప్రభు వారితో సహవాసము చాలా శ్రేష్టమైనది. యేసు ప్రభు వారితో చేసే సహవాసం రుచి గనక మీకు తెలిస్తే అసలు ఈ భూమండలం మీద ఏ టిఫిన్ కానీ, ఏ లంచ్ కానీ, ఏ డిన్నర్ కానీ మీరు వాటిలో పార్టిసిపేట్ చేయరు. వాటన్నిటికంటే గొప్ప ఆధిక్యత, గొప్ప శ్రేష్టమైన రుచి యేసయ్య సహవాసంలో మనకు దొరుకుతుంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, మనం ఉదయాన్నే అక్కడ కూర్చుంటే దర్శనాలు వస్తూ ఉంటాయి. మధ్యాహ్న కాలం, సాయంకాలం ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు. ఆ జవాబు ముందు గనుక ఆ దర్శనం వచ్చినప్పుడు ఈ యొక్క మనం తినే ఆహారం దాని ముందు దేనికి పనికిరాదు. మనం చేసిన ప్రార్థనకి జవాబు వచ్చినందుకు అసలు ఎంత ఆనందం వేస్తుందంటే దాన్ని దేంతో కూడా కొలవలేం. అది అంత వెలగలిగిన సంపద. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యని చేర్చుకుంటే ఆయనతో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సహవాసం. నిన్ను తేజోమయ నీకు ఏమైనా వరం కావాలంటే, నాకు చాలా వరాలు ఉన్నాయి ప్రభువా, నాకు కావాల్సిన వరం నీతో సహవాసం. నాకు కావాల్సిన వరం ఏంటంటే తెలుసా? నన్ను బిజీ చేసి నన్ను దూరం చేయగాకు, నీతో ఎక్కువ గడపడానికి నాకు ఆ కృపను దయచేయి అని అడగాలి. అర్థమవుతుందా? ప్రభుతో గడపకుండా నేను బిజీ అని అంటే ఆడికి పోతే దెయ్యాలు తంతాయి, మాంత్రికులు తంతారు, రోగాలు మన మీదకి వచ్చి పడతాయి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ మన మీదకి వస్తాయి. అదే ప్రభుతో గడిపితే, ప్రభు మనకు అభిషేకం ఇస్తే, ప్రభు మనకు శక్తినిస్తే వాటన్నిటిని తుత్తునీయులుగా రాలగొట్టేదము గాక. దేవుడు ఈ మాటలు దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.